గేమ్ చేంజర్ సినిమా టీంని చూస్తే ఒళ్ళు మండుతోంది. 450 కోట్లు పెట్టి సినిమా తీశారు. కడుపు నిండా స్నాక్స్ గాడికి, అదే మిర్చి స్టార్ 9 గాడికి స్నాక్స్ పెట్టలేరా? సరే ఒప్పుకున్నాం, స్నాక్స్ గాడు సినిమా ఈవెంట్లలో స్నాక్స్ను భోజనంలో తింటాడు, మిగిలితే ఇంటికి కూడా పట్టుకు వెళ్తాడు. అంత మాత్రం చేత అదేమైనా నేరమా? అదేమైనా ఘోరమా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. స్నాక్స్ పెట్టలేదనే కోపంతో స్నాక్స్ గాడు అలిగి గేమ్ చేంజర్ రివ్యూ పిచ్చి పిచ్చిగా ఇచ్చాడు. అంతేకాకుండా ట్విట్టర్ అకౌంట్లో పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా వేస్తున్నాడు. గేమ్ చేంజర్ ట్రైలర్తో యూఎస్లో కలెక్షన్స్ పెరుగుతాయా వంటి ప్రశ్నలు వేస్తున్నాడు. అసలు వాడికి అవన్నీ ఎందుకు? బుద్ధిగా ఆర్టికల్స్ రివ్యూలు వ్రాసుకోక మొన్నటికి మొన్న నిద్రలో కలవరిస్తూ ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ సారాంశం, గేమ్ చేంజర్ హిందీ మొదటి రోజు 5 కోట్ల నెట్ కూడా కలెక్ట్ చేయదట. ఏమిటి ఈ 5 కోట్ల నెట్ స్పెషాలిటీ అంటే, దేవరకు మొదటి రోజు 5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయట. కాబట్టి దేవర కలెక్షన్స్ వసూలు చెయ్యదట. వాస్తవానికి దేవర హిందీ బెల్ట్లో కలెక్ట్ చేసిన మొదటి రోజు నెట్ కలెక్షన్స్ కేవలం 80 లక్షలు మాత్రమే అనేది ట్రేడ్ వర్గాల మాట. ఏదేమైనా గేమ్ చేంజర్ ఈ స్నాక్స్ గాడు నిద్రలో కలవరించిన దానికంటే కూడా 4-5 రెట్లు పెద్ద నంబరే మొదటి రోజు హిందీలో పెట్టడం ఖాయం అనేది ట్రేడ్ వర్గాల మరో మాట. ఈ స్నాక్స్ గాడు ఇంకా మరికొన్ని ఆన్లైన్ మీడియా హౌసెస్కి కులగజ్జి చాలా బీభత్సంగా ఉంటుంది. కాబట్టి పెద్ద సినిమా నిర్మాతలు వీళ్ళకి స్నాక్స్ ఎక్కువగా పెడుతూ ఉండాలి. స్నాక్స్ను భోజనం కంటే కూడా ఎక్కువగా ఒక ఫ్యామిలీ ప్యాక్గా పెడుతూ ఉండాలి. కనీసం అప్పుడైనా ఈ స్నాక్స్ గాడు ఎంతో కొంత సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది.